రూమ్ లో నుండి ప్రజెంట్ వెళ్ళిపోతున్నాం. ఈ ప్రజెంట్ వచ్చేసి అన్నం తినేసి రెస్ట్ తీసుకున్నా. మా వాళ్ళు ఇంకా పైన ఉన్నారు, నేను కింద దిగుతున్నా. రూమ్ లో నుండి బయటకు వచ్చేసాం. ప్రజెంట్ బయలుదేరుతున్నాం. మళ్ళీ బస్సు ఆటోను చూసుకొని వెళ్ళాలి. ప్రజెంట్ చూస్తాం, అక్కడ వెళ్ళి వెయిట్ చేస్తాం ఏమైనా వస్తాయేమో అని. ఆటో ఎక్కి వెళ్తున్నాం. ప్రజెంట్ వెళ్తున్నాం ఆటో ఎక్కి. మెట్రో స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడ నుండి డైరెక్ట్ ఎంజీబీఎస్ బస్ స్టాప్ కి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం. మెట్రో ఎక్కి ఆటో దిగాం. ఇప్పుడే అమౌంట్ ఇస్తున్నాడు మా వాడు. ప్లేస్ వచ్చేసి మైత్రివనం. సాయంత్రం అంటే చాలా హెవీగా ఉంటది హైదరాబాద్ ట్రాఫిక్. రోడ్లు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా దాటాలి. ఇప్పుడు మేము మెట్రో స్టేషన్కి వెళ్తున్నా. మెట్రో ఎక్కి ఎంజీబీఎస్ బస్ స్టాప్కి వెళ్ళాలి. స్టేషన్కి వచ్చేసాం. పైన మెట్రో ఎక్కేటప్పుడు అయితే నాట్ అలౌడ్ కెమెరా. ట్రై చేస్తా చూపెట్టడానికి. ఉంటున్నాం ప్రజెంట్. చూడండి మెట్రో స్టేషన్కి వచ్చేసాం. ప్రజెంట్ అయితే లోనికి వెళ్తే మాత్రం కెమెరా లాగేసుకుంటారు. టికెట్ తీసుకొని ఎంజీబీఎస్ బస్ స్టాప్కి వెళ్ళిపోవడమే. మెట్రో స్టేషన్ ఎక్కాము. మెట్రో స్టేషన్ నుండి పైన వ్యూ చూడండి ఎలా ఉందో. చూస్తున్నారుగా మా ట్రైన్ పక్కన నుండి ఇంకో మెట్రో ట్రైన్ ఎలా వెళ్తుందో. చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. మెట్రో ట్రైన్ డోర్ ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది చూడండి. అలాగే ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. చూసారు కదా డోర్. మెట్రో స్టేషన్ నుండి బయటికి వెళ్తున్నాము. ఎంజీబీఎస్ బస్ స్టాప్ దగ్గరలో అన్నమాట మెట్రో స్టేషన్. ఎందుకు వెళ్తున్నా ఈ బస్ స్టాప్కి వచ్చేసింది అన్నమాట. కానీ మా వాడు ఏం చేసిండంటే అనుకోకుండా బస్సు టికెట్ బుక్ చేసేసిండు. ట్రైన్లో వెళ్దాం అనుకున్నా. ఎంజీబీఎస్ బస్ స్టాప్ నుండి వెళ్తున్నాం. ప్రజెంట్ నా ప్లాట్ఫామ్ నెంబర్ వచ్చేసి 11-12 6 అనమాట. బస్సు ట్రాఫిక్ ఉంటది అనేసి ఎర్లీగా బయలుదేరాము. సూర్యాపేట, ఖమ్మం, భద్రాచలం 10వ ప్లాట్ఫామ్. హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్ స్టాప్ లో భద్రాచలం వచ్చే బస్సులు ఎప్పుడు 10, 11, 12 ప్లాట్ఫామ్స్ లో ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి. 7కి బస్సు వస్తుంది. గంటన్నర దాకా టైం పాస్ చేయాలి. రాలేదు బస్సు. 7కి వస్తుంది అన్నారు. లగేజ్ ఇక్కడ పెట్టి కూర్చున్నా. ఎంజీబీఎస్ బస్ స్టాప్ లో టైం పడుతుంది. 7కి వస్తుందంట బస్సు. అంతవరకు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ కూర్చొని ఉన్నాను. మా వాళ్ళు అయితే ప్రజెంట్ బయటకు వెళ్ళారు. నేను ఒక్కనే ఇక్కడ ఉన్నాను. ఓకే, మా వీడియోలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోల కోసం మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇదిగో మా బస్సు వచ్చింది. అల్ట్రా డీలక్స్. ప్రజెంట్ నేను బస్సు వచ్చేసింది. కూర్చొని వెళ్ళిపోతే ఇంకా భద్రాచలం లెగడమే. మా లగేజ్ ఉంది. లగేజ్ పట్టుకుందాం. లగేజ్ పట్టుకొని వెళ్దాం. ప్రజెంట్ డేస్తో జర్నీ చేయాలంటే వాసిపోద్ది. మన బస్ ఎక్కేసాం. ప్రజెంట్ మన సీట్ నెంబర్ చూసుకుందాం. 50, 16, 20. సూర్యాపేట స్టాప్ ఉందంట. అంతవరకు ఇంకా స్టాప్ అనేది లేదు. వచ్చేటప్పుడు ఆకలేస్తుంది అనేసి రైస్, కర్రీ అన్ని పట్టుకొచ్చా. బిర్యానీ చేసాం కదా, ఆ బిర్యానీ, కర్రీ తినేసి బయలుదేరుతాం. చూడు బస్సులోనే ఎలా తినేస్తాను మా వాళ్ళు. మళ్ళీ సూర్యాపేట అంటే చాలా లాంగ్ కదా, అక్కడ దాకా ఉండలేదు. అందుకే తిందాం అనేసి తీసుకొని తింటున్నా. సూర్యాపేట దాకా ఉండాలంటే తినాలి కాబట్టి తింటున్నా. బస్సులో కూర్చున్నాం. మెల్లగా ఇంకా కూర్చొని వెళ్ళిపోవడమే స్టార్ట్ అయింది. మెల్లగా బయలుదేరుతుంది బస్సు. నైట్ పూట హైదరాబాద్ ఎలా ఉందో చూడండి సాంగ్ వింటూ. ఎదుటివైపు చూస్తున్నా నీ నవ్వు, నీ చూపు, నీ రూపం నన్ను వెంటాడుతున్నాయి. ఎప్పుడు ఎప్పుడు అని నా చెవులు ఎదురు చూస్తున్నాయి. నీవు నాతో పలికే ఆ మొదటి మాట ఏమిటా అని నా మనసు పరుగులు తొక్కుతున్నది. ఈ లోకంలో ప్రతి చోట ఉదయం ఉంటుంది. నాకు మాత్రం నిన్ను చూసినప్పుడే తెల్లారుతుంది. పడుకుందాము అని అనుకుంటాను, కానీ పడుకుంటే ఆ క్షణం నువ్వే గుర్తుకు వస్తావు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోల కోసం మైజే ఈజ్ మై హెచ్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి.